దుష్టుండ అనాచారుడ దుష్ట చరిత్రుడను చాలా దుర్బుద్ధినినే నిష్టనిను కొల్వనేరని కష్టుడ నను కావు కావు కరుణను కృష్ణ. ఈ పద్యమునందు కవి భగవంతుని తెలుసుకునే సాధనలో విఫలమై ఆవేదనతో పశ్చాత్తాపం చెంది బాధ చెందుతున్న వ్యక్తి భగవంతునితో ఏ విధంగా మాట్లాడుతాడు అనున్నది చక్కగా వర్ణించినారు. మనం వాటిని తెలుసుకుందాం. ఆ వ్యక్తి భగవంతునితో ఈ విధంగా చెబుతున్నాడు. నేను చాలా చెడ్డవాడను, ఆచారములు తెలియని మరియు పాటించని అనాచారుడను, దుష్టమైన చరిత్ర కలవాడను. అనగా పుట్టినప్పటి నుండి మంచి మార్గమునందు కాక చెడు మార్గములోనే పయనించిన వాడను. అనగా మన జీవితాన్ని గడిచినంత వరకు, గుర్తు ఉన్నంత వరకు తలుచుకున్నప్పుడు మనం ఏమి చేశామన్నది మనకు అర్థమవుతుంది. బయటి వారిని మనం మోసం చేయవచ్చునేమో, కానీ సాక్షిభూతుడుగా ఉన్న అంతరాత్మకు మాత్రం అంతా తెలుసు. మనమేమీ మోసం చేయలేము కదా. వ్యర్థమైన విషయముల కోసం తాపత్రయపడుతూ ఎన్నో సంవత్సరములు వ్యర్థం చేసుకుని ఉంటాము. మనము బాధను అనుభవించి ఎంతో మందిని బాధ పెట్టిన వారము అయి ఉంటాము. అటువంటి మానవుని జీవితమే దుష్ట చరిత్ర. ఒక మనిషి భగవంతుని కోసం వెచ్చించిన కాలము మాత్రమే పవిత్రమైనది. ఉదాహరణకు మహాభారతంలో ఇచ్ఛామరణం అనగా కావలసినప్పుడు మరణం పొందే విధంగా వరం కలిగి ఉన్న భీష్మ పితామహుని జీవిత కాలములో దుష్ట కౌరవాదులతోనే ఎక్కువ భాగం గడపవలసి వచ్చినది. ఆ మహానుభావుని భీకర ప్రతిజ్ఞ, సచ్చీలము అన్నియును వృధా అయిపోయినాయి. కాని దైవగుణములే వ్రతంగా కలిగిన దేవవ్రతుడైన భీష్ముడు తన చివరి రోజులలో స్తుతించిన విష్ణు సహస్రనామావళి ఆచంద్ర తారార్కంగా మిగిలిపోయింది. ఈ విధంగా భగవంతుని కోసం మనం వినియోగించే కాలం మాత్రమే మన సచ్చరిత్రగా మిగిలిపోతుంది. కాని అటువంటి సచ్చరిత్ర లేనివాడిని నేను. అలాగే చాలా దుర్బుద్ధిని కలవాడను నేను. అనగా మానవుని మనస్సు సంకల్ప వికల్ప చర్యలు చేస్తే, అనగా ఆలోచనలను సృష్టించుకోవటం, వాటిని వెంటనే అమలు చేయడమో విరమించుకోవడమో చేసే శక్తి మాత్రమే మనస్సుకు ఉంటుంది. అలాగే అహంకారమునకు కర్తవ్య జ్ఞానం ఉంటుంది. అనగా మనిషికి తన కర్తవ్యమును సదా గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక చిత్తము విజ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అనగా మనిషి నేర్చుకున్న తెలుసుకున్న జ్ఞానమంతా విజ్ఞాన రూపంలో చిత్తములో నిక్షిప్తమై ఉంటుంది. ఇక మనో బుద్ధి చిత్త అహంకారములలో బుద్ధి మాత్రమే నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటుంది. అనగా మనస్సునందు ఉద్భవించే ప్రతి ఆలోచన మంచిదా చెడుదా అనే విచక్షణతో కూడిన నిశ్చయ జ్ఞానం బుద్ధికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మనస్సు తీసుకెళ్లే దారిలో కాకుండా బుద్ధి మంచి దారిన మనల్ని నడిపించగలగాలి. ఎందుకంటే మనం బుద్ధి నడిపించిన మార్గంలోనే నడుస్తాము. కానీ మనసు చెడు ఆలోచనలు చేసినప్పుడు, అదే విధంగా బుద్ధి కూడా అనుసరించినప్పుడు, దుష్ట మార్గమునందు నడిపించే బుద్ధిని మనం అదుపు చేసుకోలేకపోతే అప్పుడే మనం దుష్టులమవుతాము. మనిషికి నిజమైన కష్టం అంటే భగవంతుని సేవ చేయలేకపోవడం. ఎందుకంటే కష్టపడి సంసారమును ఈదుచున్నామని అనుకుంటాము, కానీ మనమెంత కష్టపడినను స్వామి ఎలా చేస్తాడో అలాగే జరుగుతుంది. మనది అనేది ఏదీ జరగదు. కాబట్టి నిమిత్త మాత్రంగా ఈ సంసారాన్ని మనం చేస్తూ ఉన్నను అన్నింటినీ జరిపించే ఆ భగవంతుని తలవడమే సులభమైన మార్గం. సంసారంలోని ఈ బంధాలన్నీ ప్రాణం ఉన్నంత వరకే ఉంటాయి. ఎవరూ కూడా చనిపోయిన తరువాత తోడుగా రారు. అంతేకాక మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా, నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం పైన కూడా మనకు ధ్యాస ఉండదు. కాబట్టి సర్వకాల సర్వావస్థలలో అనగా
జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ వంటి అన్ని స్థితులలో కూడా, అంతేకాక మనిషి మరణించిన తరువాత కూడా అన్ని జన్మలలో కూడా ఒక్క భగవంతుడే తోడుగా సర్వదా ఉంటాడు. కాబట్టి సదా తోడై ఉన్న అతన్ని మరవడమే మనిషి నిజమైన కష్టమును తెచ్చుకోవడం అవుతుంది. కాబట్టి ఈ పద్యంలో కవి స్వామి, నిష్ఠతో నిన్ను కొలవడం చేతకాని కష్టములలో ఉన్నవాడిని నేను అని చెబుతున్నారు. అటువంటి నన్ను కరుణతో కాపాడుము కృష్ణ అని తెలిపెను. నువ్వు తలుచుకుంటే, నీ కరుణ ఉంటే ఈ కష్టము నుండి మమ్ములను రక్షించి నీ సేవాభాగ్యం సదా మాకు కలిగిస్తావు. నిజమైన సార్థకతను మా జీవితాలకు కల్పిస్తావు. ఎంతటి దుష్టులనైనా కరుణామయుడవు కాబట్టి రక్షిస్తావు తండ్రి అని కవి ఈ పద్యమునందు చక్కగా వర్ణించడం జరిగినది. జై శ్రీకృష్ణ. మీకందరికీ ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆడియోల కోసం పద్మలత ఆర్ అనే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.